పాలసముద్రంలో త్రికుటం అనే అందమైన పర్వతం ఉంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగిన త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గలగలమని పారే సెలయేర్లతో, మంచినీటి సరస్సులతో, రంగురంగుల రత్నాలతో, ధాతువులతో నిండి ఉంటుంది. అక్కడ ఆ త్రికుటము దేవతలకు, యక్షులకు, కిన్నెరలకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అడవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు, ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అక్కడ. అవి ఒకనాటి సాయంకాలం కొండ గుహలలో నుండి విహారానికి బయటికి వచ్చాయి. ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరించసాగాయి. ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ల మడుగు వైపు నడిచాయి అవి. ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు. కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తున్న వేరే దారి గుండా నడిచాడు ఆ గజరాజు. గజరాజు ఒక చోట ఒక నీటి మడుగును చూశాడు. ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు, కలువలు కనిపించాయి. మదపుటేనుగులు నిర్మలంగా ఉన్న పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి. గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు త్రాగాయి. గజరాజు తన తొండంతో నీళ్లు పీల్చి మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్ముతూ ఉన్నాడు. ఆ ఏనుగులపై నీళ్లు చల్లుతున్నాడు. తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు. దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి. ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉన్న మొసలి రాజు అతన్ని చూశాడు. కాలులు లేచేటట్లు తోక జాడించాడు ఆ మొసలి. ఆ మకర రాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఏనుగు పొడవైన తొండంతో కుట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్ళల్లో పడిపోయింది. వెంటనే అది తేరుకుని ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకుంది. మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుకొని వెళ్ళింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. వెంటనే ఏనుగు కంటే మొసలి, మొసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ. మొసలికి నీళ్లల్లోనే బ్రతుకు తెరువు కావటం వల్ల క్రమంగా దానికి బలము, పట్టుదల పెరిగింది. గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడిపోతున్నాడు. మొసలి సింహం వలె హుంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెడను, వీపును కరిచి బాధ పెట్టింది. తోక కొరికింది కూడా. ఎముకలు, దంతాలు విరిగేటట్లు ఢీ కొట్టింది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించసాగింది. గజేంద్రుడు ఘోరమైన మొసలివాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రిళ్ళు పొగళ్ళు 1000 సంవత్సరాలు తీవ్రంగా పోరాటం సాగించాడు. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేశాడు. ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుణ్ణి ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు ఇప్పుడు? ఈ మొసలిని అడ్డగించే వారెవరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి గజరాజునైన గొప్ప గౌరవాన్ని పొందాను. ఇన్నాళ్ళు ఎన్నో ఆడ ఏనుగులకు ఆది నాయకుడిగా కూడా ఉన్నాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధం చెట్టు నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగానో భగవంతుడా, భయం కలుగుతూ ఉంది నాకు. నా గతి ఏమవుతుందో? అప్పుడు గజరాజు ఇలాగా మొరపెట్టుకుంటున్నాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఈ లోకం ఎవరి వల్ల పుడుతుందో, ఎవనిలో కలిసి ఉంటుందో, చివరికి మరలా ఎవరిందు కలిసిపోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతున్నాను. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తల వంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడంటారు, అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనసులో భగవంతుణ్ణి ప్రార్థించసాగింది. భగవంతుడా, నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి.
మూర్ఛ వస్తోంది, శరీరం చిక్కిపోయింది, నీవు తప్ప నాకు వేరే దిక్కే లేదు, రావయ్యా, కరుణించి నన్ను కాపాడవయ్యా అని గట్టిగా మొరపెట్టుకున్నాడు గజరాజు. అలా వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు. అందులో చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వులు పాల్పుపై శ్రీ మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు నారాయణుడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర చెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడప్పుడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు. గజరాజును కాపాడాలనే ఆతృతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్ళిపడి లేచాడు. కాపాడు కాపాడని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతోంది అతనికి. అతన్ని కాపాడలేని తొందరపడిపోతున్నాడు ఈ శ్రీహరి. సిరికింజప్పడు శంఖ చక్ర యుగమం జేధోయి సంధింపడే. లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదప్పుడు. శంకుచక్రాలను చేతిలోకి తీసుకోలేదు, సేవకులు ఎవరిని పిలవలేదు, గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. ఆకాశ మార్గం బయలుదేరాడు శ్రీహరి. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడు, శంఖము, చక్రము, నారదుడు, విశ్వక్షేణుడు, వారి వెనుక వైకుంఠంలోనున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడికి వెళుతున్నాడో అడగాలనుకుంది, కానీ అడగలేకపోయింది. ఆకాశ మార్గాన వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తూ దేవతలు నమస్కారాలు చేశారు. కానీ గజరాజను కాపాడాలనే తొందరలో మైమరిచి వారి మొక్కులు కూడా అందుకోలేదు శ్రీహరి. అలా బయలుదేరి వెళ్ళిన నారాయణుడు త్రికూటం చేరుకున్నాడు. విష్ణువు మొసలిని చంపటానికి తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం దేవతలను కాపాడింది. భూమండలాన్ని వణికించే వేగం కలది, ఎదురు లేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తలను నరికివేసింది, దాని ప్రాణం తీసేసింది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటికి రావడానికి సహాయపడ్డాడు. అతని వెన్నుతట్టి బాధపడకు అంటూ ధైర్యాన్నిచ్చాడు. విష్ణుమూర్తి హస్త స్పర్శతో అతని శరీర తాపమంతా చల్లగా మారిపోయింది. గజరాజుకు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా గీంకారం చేశాడు పెద్దగా. ఆ మొసలి ముని శాపం వల్ల కలిగిన తన మకర రూపం వదిలి గంధర్వుడిగా మారిపోయాడు. ఆ గంధర్వుడు స్వామిని మిక్కిలి భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. మొసలితో పారాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రమ్యుడనే రాజు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతని గొప్ప విష్ణు భక్తుడు కూడా. ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు. అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షిని గమనించనే లేదు. దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు. ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా మారి అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది. గజరాజును కాపాడిన తరువాత శ్రీహరి చిరునవ్వు చిందుస్తూ లక్ష్మీదేవితో ఇలా అంటున్నారు: ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను. ఇది నీకు తెలుసు కదా లక్ష్మి అన్నాడు నారాయణుడు. లక్ష్మీదేవిని స్థానికి ప్రభువైన వాడవు, నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించటమే నా పని, అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను అని స్తుతించింది లక్ష్మీదేవి. ఇదంతా చూస్తున్న గంధర్వులు దేవతలు జయ జయధ్వనాలు చేశారు. విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడప్పుడు ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు దుఃఖాలు నశిస్తాయి, ఆపదలు అంతరిస్తాయి కూడా, శుభాలు కలుగుతాయి. అంతేకాదు తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేత దీపాన్ని, పాల సముద్రాన్ని, త్రికుట పర్వత శిఖరాలను, లక్ష్మీదేవిని, ఆదిశేషుని, గరుడుని, శంఖ చక్రదాయుధాన్ని, విష్ణు భక్తులను తరించేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు. జై శ్రీమన్నారాయణ. ఇది గజేంద్ర మోక్షము యొక్క కథ.
ఇది విన్నవారికి కూడా ఎంతో పుణ్యమని కథలోనే ఉంది. ఇంకోసారి ఇంకో విషయం విందాం.